మిత్రులారా, నిన్ననే సత్తుపల్లి లయన్స్ క్లబ్ తరపున ఒక శరీర దానాన్ని స్వీకరించడం జరిగింది. దాన్ని మమతా మెడికల్ కాలేజీకి పంపించడం జరిగింది. ఈరోజు విఎం బంజర్ గ్రామంలో నాగబండి సుశీల గారు మరణించగా వారి కుమారుడు నాగబండి కిషోర్ గారు మరి అనుమూల సాంబశివరావు గారిని సంప్రదించి సత్తుపల్లి లయన్స్ క్లబ్, విఎం బంజర్ లయన్స్ క్లబ్ కలిపి వారి కిషోర్ గారి మాతృమూర్తి దేహాన్ని కూడా మెడికల్ కాలేజీకి ఇవ్వటానికి ముందుకు రావడం, మరి ఆ కార్యక్రమానికి మేమంతా కూడా రావటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా బంజర్ వాస్తవ్యులు రమేష్ గారిని కోరుతున్నాం. ఈరోజు నాగబండి సుశీల గారు పరమపదించిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, వారి కుమారుడు నాగబండి కిషోర్ గారు వారి యొక్క పార్థివ దేహాన్ని మమతా మెడికల్ కాలేజీకి డొనేట్ చేసినందుకు వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క శరీరం మనం ఖననం చేసే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉంటాం జనరల్గా, ఈ యొక్క కార్యక్రమము వల్ల ఆ యొక్క శరీరము అక్కడితోనే ఇదవుతుంది. కానీ జీవించినటువంటి యొక్క మనిషి తన యొక్క శరీరంలోని చాలా భాగాల్ని, శరీరాన్ని కూడా ఆ విద్యార్థులు రీసెర్చ్ కోసం హాస్పిటల్లో ఉపయోగించుకొని రాబోయే తరాల వాళ్ళకి ఉపయోగం జరిగే దానికోసం ఈ యొక్క శరీరాన్ని, బాడీని ఈ యొక్క మెడికల్ కాలేజీ వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది. మేమందరం కూడా బాడీని కాంట్రిబ్యూట్ చేసి ఉన్నాము, డాక్యుమెంటేషన్ ఇచ్చేసి ఉన్నాం. కానీ ఫిజికల్గా ఈరోజు ఇక్కడ కాంట్రిబ్యూట్ చేసినటువంటి యొక్క కిషోర్ని, వారి యొక్క సుశీల గారి పుత్రుడు కిషోర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాగబండి సుశీల గారు చనిపోయారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, బాధలో కూడా ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ బాడీని డొనేట్ చేయడం. ఇందాక మా రమేష్ గారు చెప్పినట్టు సహజంగా బాడీని ఎవరైనా ఖననం చేస్తారు, చాలామంది వాటికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు. కానీ బాడీని డొనేట్ చేయడం అనేది ఒక గొప్ప విషయం. మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలను దానం చేయడమే చాలా గొప్ప విషయం. సహజంగా మా లయన్స్ క్లబ్ రోజు చేసే కార్యక్రమాలలో కంటి చూపు లేని వాళ్ళకి కళ్ళు ప్రసాదించే దానికోసం ఐబాల్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాం. ఐబాల్ అంటే చాలా మందిలో ఒక అపోహ ఉంది, బాల్ అంతా తీసేస్తారని. కానీ ఒక రెటీనా పొర మాత్రం తీస్తారండి. ఒక కంటి రెటీనా పొరకి ముగ్గురికి కంటి చూపించే అవకాశం ఉంటుంది. అలాగే 2 కళ్ళకి మనం ఒక బాడీ నుంచి 2 కళ్ళ యొక్క రెటీనాలు తీస్తే 6 చూపునిచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి ఓ మహత్తరకమైన కార్యక్రమాలు చాలామంది తెలియవు. వాస్తవంగా ఏంటో కళ్ళు తీసుకున్నారని అంటారు, కానీ అది ఏం చేస్తారు, ఎట్లా చేస్తారని తెలియదు. అలాగే బాడీ డొనేషన్ కూడా అలానే కాలేజీలో ఉన్నటువంటి వైద్య విద్యార్థులకి ఆ ప్రాక్టికల్స్ చేపించే దానికోసం ఇప్పుడైతే బాగా ఇస్తాను, ఒకప్పుడు బాడీ దొరకడం చాలా కష్టంగా ఉండేది. బాడీస్ని కొనుక్కునేవాళ్ళు కాలేజీ వాళ్ళు. ఇవాళ అలా కాకుండా మనందరం మనమే దానాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ దానం ఇచ్చే కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఒక బాధ్యత తీసుకొని ఎవరైతే దానికి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేయించి ఆ బాడీని అక్కడ డొనేట్ చేయడం జరుగుతుంది. అది కూడా మా అంబులెన్స్లో తీసుకుపోయి మేము అప్పచెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి చాలా ధైర్యము, సాహసం కూడా కావాలి. అటువంటి సాహసం ఉన్నటువంటి కిషోర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మిగతా వాళ్ళు కూడా సమాజంలో పాలు పంచుకుంటే సమాజానికి మనం తెలియకుండానే గొప్ప సేవ చేసిన వాళ్ళు అవుతాం. అన్ని దానాల కంటే అవయవదానం చాలా గొప్పదండి. అలాంటి కార్యక్రమాలు చేసిన కుటుంబ సభ్యులకి నా యొక్క సానుభూతిని అలాగే అభినందనలు కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. లాంగ్ లివ్ లయనిజం.